హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ విలేజ్ వంటలు. ఈరోజు నేను వండబోయే వంట కరకరలాడే జంతికలకు కావలసినవి సామాన్లు: 2 కిలోలు బియ్యము, కిలో శనగపప్పు, 2 కలిపి పిండి పట్టించాలి. పట్టిన దాంట్లో 5-6 స్పూన్లు వాము, 2 స్పూన్లు జీలకర్ర వేయాలి. కొద్దిగా వెన్న లేకపోతే నూనె, టీ గ్లాస్ నూనె బాగా మరిగించి దాంట్లో కలపాలి. ఎందుకంటే ఆ వేడి నూనె కలిపితే మంచి గొల్లు వస్తాయి. అవి బాగా చపాతీ పిండిలా కలపాలి. కలిపిన ముద్దను జంతికల గొట్టంలో వేసి ఒక గరిటెకి నూనె రాసి దాని మీద జంతికలు వేయాలి. ఆ వేసిన జంతికలు నూనె బాగా మరగాలి. నూనె మరిగిన తర్వాత ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత తిప్పాలి. ఈ కొలతలతో వేసిన జంతికలు చాలా బాగుంటాయి. లేదా ఇవి ఒట్టి వరిపిండితో వేసుకోవచ్చు, ఒట్టి శనగపిండితో వేసుకోవచ్చు. కానీ అవి అంత పెద్దగా టేస్ట్ ఉండవు. నేను చెప్పినవి వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి టీ కాఫీలతో తినడానికి బాగుంటాయి. స్టోరేజ్ ఎలా చేసుకోవాలంటే ఒక డబ్బాలో, మూతన్న డబ్బాలో కానీ క్యాన్లో కానీ పెట్టుకుంటే ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయి. పిల్లలకి ఇవి పెడితే చాలా మంచిది. షాపుల్లో కొన్న ప్యాకెట్లో అవి బయట కొనేవి తినే కన్నా పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలా ఇంట్లో మనం వండి పెడితే చాలా బాగుంటుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మనం చేసుకున్నందుకు ఆదా కూడా అవుతుంది. అందువల్ల బయట పెట్టకుండా ఇలా చేసి పెట్టండి. మీరు చాలా బాగుంటుంది పిల్లలకు.